ఘనత కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. మంచిదిరా, చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యం వినే ధన్యత మనకిచ్చాడు. నేను ఒక 10-15 నిమిషాలు మరి వాక్యాన్ని చెప్పి త్వరగా నేనే పంపిస్తున్నానా? లేట్ అవుతుందా? తొందరగానే పంపిస్తున్నాను కదా. హ్యాపీయానా? స్తోత్రం. ఎందుకంటే మనకి ఏ రోజు గ్యాప్ లేదు. యేసయ్య ప్రార్థన సహవాసంలో మనకి అదృష్టం కలిగింది. దేవుడిచ్చుచున్న ఆరాధనలైనా ప్రార్థనలైనా మనం వినియోగించుకోవటమే మనకు ఆశీర్వాదం. అయితే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆశగా వస్తే మన ఆశయాలను తీర్చే దేవుడు. ఆశగా రావాలంట. ఎలా రావాలి? ఆశగా వచ్చినప్పుడు మరి అనేకమైన ఆశలు పడతా ఉంటారు. మరి ఆశ పడటం అంటే దేవుడిచ్చిన గొప్ప కృప అనుకోవాలి. ఏమనుకోవాలి? గొప్ప కృప. కృప లేదే మనకు ఆశీర్వాదాలు కలగవు. ఆశీర్వాదాలు కలగాలంటే ఆశపడాలంట. ఎందుకు? దేని నిమిత్తం ఆశపడాలి? దేవుణ్ణి స్తుతించాలని, ప్రార్థించాలని, దేవుని దగ్గర ఏమైనా సరే నా ప్రభు దగ్గర నేను ఆశీస్సులు పొందుకోవాలని ఆశపడాలంట. అలా ఆశపడటంలో మనకు ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆశ పడితే మన ఆశయాన్ని తీర్చే దేవుడు. అయితే పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 42వ వచనములో ఒక మాట చదువుదాం. కీర్తనలు 42 మొదటి నుండి. దుట్టి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణమును ఆశపడుచు ఉన్నది. దేవుని కొరకు దృష్టగొనుచు ఉన్నది. అమ్మ మళ్ళీ ఒకసారి రిపీట్ చదువు. దుట్టి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. జీవమగల దేవుని కొరకు దృష్టికొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎలాగైనా ఆశపడుతుందంట. దుత్తి అంటే ఏంటిది? చెట్టు, కుండీలో పెట్టిన చెట్టు నీళ్ళ కోసం ఎలాగ ఆశపడింది? దుత్తి అనగా ఏంటి? ఒక పక్షి వలె ఉంటది. దుత్తి అంటే నీళ్ళు కొరకు ఆశపడినట్టు. మరి దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను. నా ప్రాణం దృష్టి కొరుతుంది. ఏమని? జీవమగల దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడుతున్నా అని. చూసారండి, ఆశపడతాం. ఏమని? ఎప్పుడు సెలవులు ఎత్తే ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఎప్పుడు పిక్నిక్ వెళ్దామా? ఎప్పుడు ఆరాధన ముగిస్తే మనకి మంచిది? ఎప్పుడు అని ఆశపడతాం. ఎప్పుడైతే మనకి ఆ టైం అయిపోతే త్వరగా స్కూల్ టైం వదిలే పెట్టేస్తే మనం వెళ్ళి ఆడుకోవచ్చు ఎప్పుడు అని. ఎప్పుడు మనకి పని అయిపోతే అప్పుడు సీరియల్ దగ్గర హ్యాపీగా ఆశపడి మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ చూడొచ్చు. అయ్యో టైం అయిపోతుంది మనం చూడాల్సిన సీరియల్ అని పరుగున ఆశతో మరి ఇంట్లో అమ్మలు గాని మరి తండ్రులు కూడా ఏంటి మంచి క్రికెట్ వస్తుంది అనుకో త్వరగా మనం వెళ్ళేదేదో పని చేసి వారి సరుకులు దేవాల్సింది తెచ్చి ఆశగా ఉంటారు. అంటే కోరాహు కుమారులు ఈ దీనికోసం ఆశపడలే. ఏనండి? హ్యాపీనెస్ కోసమా? నేను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడో కనపడుతున్నా, దేవుని సన్నిధికి వచ్చి నేను ఎప్పుడో మొరపెట్టుకుందునా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా అని ఆశపడ్డాదంట. మనం ఎలా కొరుస్తుంది? ఎవరి కోసం ఆశపడుతున్నాం?
మనం దేనికోసం ఆశపడుతున్నాం? అమ్మా దేనికోసం ఆశపడుతున్నాం? ఎలాగని? మరి కొంతమంది చూడండి, ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాస ప్రార్థన పెట్టామనుకో, పాస్టర్ గారు ఎప్పుడంటే ఆమె అప్పుడు వెళ్ళి కదా అంతా ఏదో ఒకటి ఎంగిలా పడతాము, ఏదో ఒకటి తిందాము, ఆమె అంటే బాగుండు. 2-3 గంటలు ప్రార్థన జరుగుతుంది అనుకో, ఎప్పుడు వదిలితే అప్పుడు కథంత వెళ్ళి తిందాము. 6 నెలలు కూడా తినలాగా ఆల్చిపోతారు కొంతమంది. కానీ ప్రభు సన్నిధిలో ఉండుట, ఆశపడుట గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధముగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆశతో ఒక స్త్రీ ప్రార్థన చేస్తుందంట. ఎలాగా ఆశతో ప్రార్థన చేస్తుందంటే, ఆమె ఊరికే ప్రార్థన చేయట్లే, యేసు ప్రభు దగ్గరికి ఆశతో వచ్చిందంటే. ఎలా వచ్చింది? ఆశ కలిగి వచ్చింది. ఆశ కలిగి వచ్చి యేసు ప్రభువు దగ్గర మొరపెట్టుకుంటూ వేడుకుంటుంది. ఆమె ఎంతగానో కేకలు వేస్తూ ప్రార్థన చేస్తుందంట. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనములో మనం చూడొచ్చు. మత్తయి సువార్త చదవండి, తీరా బైబిల్ 15:21 వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోను ప్రాంతంలోనికి వెళ్ళగా, ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపము, నా కుమార్తెకి దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. ఒక్క మాట అయినను చెప్పలేదంట. హల్లెలూయా. అమ్మా ఎవరినైనా పిలుస్తాం అనుకో, అమ్మా అమ్మా అని పిలుస్తాం, నానా అని పిలంగానే ఏంట్రా అని మాట ఏదైనా వచ్చిద్దా రాదా? అమ్మ వచ్చిందా? రే బాయ్ బాయ్ అని పిలవంగానే ఊ అనుకుందాం అనుకో, నీకేమొచ్చింది? ఏమొచ్చింది? హబ్బు వచ్చిందా? వచ్చిందా రాదా? ఎందుకని? నువ్వు తల్లివు కాబట్టి, తండ్రి కాబట్టి. ఎందుకని? ఎటన పిలవంగా నీకు పలకపోతే చాలా కోపం వచ్చేద్దా రాదా? కోపం వచ్చిద్దా రాదా? కోపములో మరి నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కోపము నీకు వచ్చింది అని అంటే దానికి అర్థం ఏంటి? దేనికి? చెప్పినది చేయకపోయినా కాకపోతే. మరి ఏమే పిలిచినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఊ అనలేదంట, అనలేదంట. ఇదేనా? మీరు ఏమన్నా నాకు చెబుతూ ఉన్నారనుకో, నేను ఇంట్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తా ఉన్నాను అనుకో ధ్యానంలో, మీకేమనిపించింది? పాస్టర్ గారు నా ఇంకో చూడలేదు, ఊ అనలేదు, అనలేదు అనిపించింది అనుకో, మీకు కోపం వచ్చిందా? అలకడ వచ్చిందా లేదా? అలకడ వచ్చిందా మీకు? అలకడ వస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అలిగిన వాడికే నష్టం. కోపము ఆగ్రహమును విడిచిపెట్టుము అని ఉంది. దేవుని స్తోత్రం. ఏమనుంది? కోపమును ఆగ్రహమును విడిచిపెట్టమని ఉంది. ఇచ్చిపెట్టమందా ఉందా? ఇచ్చిపెట్టద్దా? ఇచ్చిపెట్టేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఆ కానాని స్త్రీ వచ్చి ఎంతగా పిలుస్తుందో చూసారా? దావీదు కుమారుడా, యేసు దావీదు కుమారుడా, ఇదిగో నా కుమార్తెకి బాగోలేదయ్యా అని బిగ్గరగా కేకలు వేస్తుంటే, ఆ కానాని స్త్రీ మాట మరి వినినను ఆయన ఒక్క మాట మాత్రం మాట్లాడు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులకి చిరాకు పట్టింది. ఏమన్నారు తెలుసా? ప్రభా, ఏమో మనంపడేనే వస్తుంది, ఇవి పంపేద్దామా అన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, పద చదవమా. అందుకు ఆయన కేకలు వేయుచున్నది కనుక ఏమైనా పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై గొర్రెల యొద్దకే గాని నేను ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు
నశించే గొర్రెల వద్దకు, అంటే విశ్వాసం ఉంచిన పిల్లల వద్దకే. వారు నశించడం నాకు ఇష్టమే, వారు పాడవటం నాకు ఇష్టమా లేదు. వారి వద్దకే నేను పంపబడ్డాను, వారి వద్దకే నేను వచ్చాను. అని పంపించడానికి కాదు, వారికి అవసరతలను తీర్చడానికి అని అన్నప్పుడు ఆమె చాలా మరపెడుతుంది. యేసు ప్రభు వారు అన్నాడు, అమ్మా ఈ పిల్లలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటము ఉత్తమా చెప్పమ్మా అంటే, అయ్యా అవునయ్యా నేను కుక్క లాంటి దానిని, మరి బల్ల మీద నుండి పైన ముక్కలు కుక్కలు తినను కదా అనినప్పుడు యేసు ప్రభు వారు అన్నాడట, చాలా ప్రభు దగ్గర ఆశ చూపిస్తున్నావే ప్రభా, మీరు అనేకులను నమ్మకమైన వారి వైపు, అనేకమైన సృష్టినంత వైపు చూసినట్టు, కొంచెం చూడనట్టు నా వైపు చూడనైనా చూసేమంటుందే, నువ్వు సృష్టిని చూడు. ఈ మాటకు అర్థమవుతుందా? మరి పిల్లలు అనగా అనేకులను చూస్తాడు యేసు ప్రభు, అనేకులను ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించినట్టే ప్రభువా నా వైపును కూడా కొంచెం చూడనట్టు, ఇచ్చినట్టు కొంచెం నా పట్ల కూడా నువ్వు కృప చూపించు అన్నట్టుగా ప్రభుని వేడుకుందండి. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు దేవుని తర్వాత మాట చదవమ్మా. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయమును చేయమని అడిగాను. అందుకు ఆయన యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా ముక్కలు తినుగాక అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక, నీ కుమార్తె స్వస్థత నొందెను. చప్పట్లు కట్టండి గట్టిగా, నిద్రపోయేవాళ్ళు కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటాడు, ఆమె ఏమి కోరుకుంటుంది? అమ్మా ఏం కోరుకుంటుంది? మనం ఎప్పుడు కోరుకుంటా ఉంటాంగా. ఏం కోరుకుంటాం? యేసయ్యా నన్ను దీవించు, సహాయం చేయి, ఇదిగో నాకు సమృద్ధిని, నేను బాగా పనిచేసే బలాన్ని, బాగా అరిచే నోరుని, నేను స్తుతించను, వాక్యము చదవను, ప్రార్థన చేయను. అలాగైనా ప్రార్థన చేస్తారు మీరు? సోదరా అంతేనా ప్రార్థన చేసేది? అమ్మా అలా చేస్తారా? ఈవిడెంత వినయంగా ప్రార్థన చేస్తుంది. అమ్మా శిష్యులకి జరాబు పుట్టిందా పట్లదా? ఎందుకని అవి కేకలేసే కేకలు. మనకి కొడుకు సిరా పడుతుంది. ఎవరైనా గట్టిగా ప్రార్థన చేస్తారనుకో, అమ్మో పెద్ద చేయొచ్చుందిలే ఈవిడి, అమ్మో ఏం పాడుతుందిరా ఈవిడ, ఏ వాక్యం చదువుతున్నా బాబా, చేయొచ్చుందిరా మాకు తెలుసులే అనిపిస్తుంది మనస్సు. శిష్యులకి జరాకు ఎందుకు కలిగిందంటే అనంతగా ప్రభుని వేడుకుందంట, అంతగా బ్రతుమాలుకుందంట. ప్రభువా నాకు సహాయమును చేయి. కోరా కుమారులైతే ప్రభువా నీ సన్నిధిలో మేము కనబడాలా, నీ సన్నిధిలో మేము స్తుతించాలా, జీవము గల సన్నిధిలో మేము కనబడాలా, జీవము గల దేవుని మేము ఆరాధించాలా అని కోరాబు కుమారులు ఆరాధించినట్టుగా ఈ కానాను స్త్రీ కూడా దేవుని సన్నిధిలో స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుని మాటను వినాలి, దేవుని చేత నింపబడాలి. ప్రభువా నాకు సహాయం ఇచ్చే అని వేడిన ప్రార్థన చేస్తున్న ప్రార్థన అర్థమైందమ్మా? అమ్మాయి అర్థమైందా? ప్రార్థన ఏమన్నా హృదయ అయిందా? సమయం ఏమన్నా కేకలు పిచ్చి కేకలు వేసిందా? మంచి కేకలు వేసిందా? మంచిగా మొరబెట్టింది కదా, వినయమగా అడుగుతుంది కదా, చాలా భక్తిగా అడుగుతుంది కదా. ఒకవేళ ప్రార్థన చేస్తే అర్థం కాదు. ప్రభువా ఈ ప్రార్థన త్వరగా ముగించునైనా, త్వరగానైనా నేను ఇంటికి వెళ్ళిపోవాలి ప్రభా, త్వరగానైనా ప్రార్థన అయిపోయిన వెంటనే మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళానైనా, ఊరికి వెళ్ళాలైనా ఈ ప్రార్థన చేస్తాను. ప్రభువా ప్రతిరోజు మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ప్రభువా, ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే మా పాస్టర్ గారు ప్రభువా, మరి 1 గంట అయిపోతుంది, ఈ వారమైన మా పాస్టర్ గారికి మంచి బుద్ధి ఇచ్చి 12ంటికి అయిపోవాలి, నేను అర్జెంటుగా వెళ్ళవలసిన ఊరికి వెళ్ళిపోవాలి ప్రభువా, ఈ ప్రార్థన చేస్తాను. ఇదిగో నేను నాకు నచ్చిన మంచి స్టోరీ వస్తుంది టీవీలో, త్వరగా
ప్రార్థన అయిపోవాలి, నేను వెళ్ళిపోయే నాటకం చూడాలి అని ప్రార్థన చేస్తారు కొంతమంది. కదా, చిన్నపిల్ల అయితే సండే స్కూల్ పిల్ల చక్కని ప్రార్థన చేస్తారంట. ప్రభువా ఉన్నాను చర్చిలో, ఉండాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి టీవీలో అంటారు. స్తోత్రం. ఏమంటారు? ఉన్నాను చర్చిలో, ఉండాలి ఇంటికి వెళ్ళి టీవీలో అంటారంట. ఎందుకని? ఆ టీవీ చూసి అలసిపోయి చర్చిలోకి వచ్చి ఏంటి 6 నెలలు నిద్రలేని వాళ్ళ కొన్ని పాటలు పాడతారు మన రిషి గారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏమి కేకలేసిన కేకలేదు అర్థమైంది. మంచిగా కేకేస్తుందా? ఎవరి కోసం చేసింది? ఆమె సహాయం అడిగింది, సహాయం ఇచ్చాడా? అమ్మా నీ విశ్వాసము గొప్పది, అయ్యా కొంచెము సహాయం చేయి, కొంచెము చూడు ఆ వైపు కనికరించు, నీ కనుదృష్టి నిలుపు అయ్యా, చూసి చూడనట్టుగా. అవును నాయనా, నేను మీ పిల్లల లాంటి పిల్లలు అని కాకపోయినా నేను మొరపెట్టిన మరొన్న లక్ష్య పెట్టు ప్రభు అని ఎంతగానో పాగుళ్ళాడుకుందంట. అది తీరేదాకా మొరపెట్టింది. మనం ఏం చేస్తాం తెలిసి ఒక వారం చెబుతాం, ఏమని ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి ఆ వారం చేస్తాం. ఆ వారంలో తీరిపోయింది అనుకో, తీరిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం తీరిపోయిన తర్వాత ఏం చేయాలి? తీరిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన ఏమేం చేయాలి చెప్పండి? తీరలేదు ప్రభు అని మళ్ళీ చెప్పాలా? చెప్పండి, ఏం చేయాలి? తీర్చున్నందుకు కృతజ్ఞతా స్తోత్రములు నాయనా. ఇలాంటివి అనేకమైన జరగాలి, నాలాంటి వారికి జరగాలి, మా సహవాసములో జరగాలి, కార్యాలు చూడాలి ప్రభు అని ప్రభు నీకు స్తోత్రం చెప్పాలి. అంతే కదా? చేయాలి వద్దా? చేయటం వల్ల కార్యాలు మరి జరిగిస్తున్న కొడుకుని బట్టి స్తోత్రాలు చెప్పాలి. ఇలా వాక్యం వినటానికి అదృష్టం ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పాలి. ఆమె అందుకనే సహాయమును పొందిన వెంటనే ఆమె అన్నాడు, ఈ విశ్వాసము గొప్పది అని యేసు ప్రభు చెప్పగానే ఆమె ఆశపడింది కదా, సహాయం చేయమని అడిగింది కదా. అడిగిందా? అడగలేదా? అడిగింది కదా. ప్రభు వైపే చూసింది. యేసు ప్రభును మొరపెట్టడం ఆపలే, ప్రార్థన చేయటం ఆపలే. సమస్య తీరిపోతే, బలహీనత తీరిపోతే, మన అవసరాలు తీరిపోతే ప్రార్థన ఆపేస్తారు, వాక్యమేనాడు దేవుని సన్నిధిని ఆపేస్తారు. ఆపేస్తే ఏమైతో తెలుసా? మళ్ళీ మొదటికే వస్తావు. అలా ఉండటానికి ప్రభునికి నామానికి మహిమార్థం కాదు. మనం ఎలా ఉండాలని తెలుసా? ప్రభువా మునుపు నెలలో ఈ విధంగా చేశావు, ఈ వారములో ఇలా కాపాడుతున్నావు, ఇలాగనైనా అపాయం నుండి కాపాడావు. ప్రతి విషయాన్ని ప్రభుకి ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలి. ఆమె ప్రార్థన చేయగా యేసయ్య సహాయం చేశాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అగునుగా కాదెను. ఆ గడిలోనేమైంది? ఆమె ఏం కోరుకుంది? ఆ కుమార్తె బంధకముల నుండి, బలహీనత నుండి, అనారోగ్యము నుండి విడుదల పొందాలని కోరుకుంది. కోరిన ప్రార్థన యేసయ్య ఆలకించాడు, కార్యాన్ని చేశాడు. మనకు అలాంటి మేలులు జరగాలంటే ప్రభు దగ్గర కోరుకోవాలి, ప్రభు దగ్గర వేడుకోవాలి. ఆ వేడుకోవడం మొరపెట్టడం మనతో కార్యాలు చేయటం యేసయ్య వంతు. మన విశ్వాసము గొప్పదిగా ఉండాలి, మన భక్తి గొప్పదిగా ఉండాలి, మన మాటలు గొప్పగా ఉండాలి. మన మోట ద్వారా శుభములు రావాలి కానీ అపశుభములు రాకూడదు. జయము పలికేది, మేలు పొందే మాటలు రావాలి. ఓడిపోయే మాటలు వస్తాయి, ఓడిపోయే మాటలు కోరుకుంటారు. ఎంతో అంతేనమ్మా, నా బ్రతుకు ఇంతేనమ్మా, ఇంతేనయ్యా, నేను అడగలేనయ్యా. యేసయ్య కార్యం నన్ను చూస్తున్నాడు, ఇంటి ఏం చూస్తున్నాడమ్మా అంటారు ఒక్కొక్కరు. ఏ మాటలో చమత్కారంగా మాట్లాడతాడు. ఏముంది బెదరా, ఇంతేనా బతుకో అంటాడు ఒక్కొక్కడు వచ్చి. అంటే ఏముంది బెదరా అంటాడు. కానీ నువ్వు భక్తిగా ప్రార్థన చేస్తే అది ఎందుకు చేయడు అని ఎందుకు మరి లోకాన్ని జయించిన ప్రభు నా పక్షాన ఉన్నాడని ఎందుకు ధైర్యంగా చెప్పలేవు? ధైర్యం ఎందుకు చెప్పలేకపోతున్నా? ఒక పిరిగివాడిగా, పిరిగిదానిగా ఓడిపోయే మాటలు వస్తున్నాయి, అపశుభమైన మాటలు వస్తున్నాయి. అపశుభమైన మాటలు దేవునికి మహిమ కాదు. దేవుడి స్తోత్రం. నీకు మేలు జరగాలన్నా, సహాయం కోరుకోవాలన్నా ప్రభు దగ్గర నువ్వు జయించేవారిగా ఉండాలి. అదిగానడు దేవుని పిల్లలు బహురోషమైన వారు, అది కార్యసాధనలకు సాక్షార్థమైన వారు. ఇదే కదా, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించే పిల్లలకి ఏముండదంట, ఏది కొదువు చేయదు. ఆరోగ్యంలో కానీ,
మనం తింటున్న దాంట్లో కానీ, మనం పని చేసుకుంటున్న పనుల్లో కానీ, మన కుటుంబంలో కానీ పొదువు చేయడంట. మనం ఏం చేయాలో తెలుసా? భక్తిగా ప్రభు దగ్గర ఎంత భక్తి ఉంటే, పేరెవరివిడి? కానాను స్త్రీ. చూసారా, కానాన్ ఏంటంటే సమృద్ధి. కానాన్ ఏంటంటే సమృద్ధి. పాలు తేనెలు ప్రవహించే దేశములో ఉన్నట్టు స్త్రీవిడి. చాలా ఏ లోటు లేదు. ఆ స్త్రీకి ఏమనుకోవాలి? ఇదొక్కటే నాకు ఎర్దేంటి అని దేవాగా ఉండొచ్చు. చాలా వరకు చూడండి, కొంచెం సమృద్ధి కలిగింది ఆవిడికి. వెళ్దాంలే, చూద్దాంలే. చూసారా, మా ప్రార్థన చెప్పి చేస్తున్నాను, వాయిస్ బాగాలేదు, ఇది ఘంటసాలమని పాటలు పాడమని ఏంటి అక్కడ? ఏమన్నా వాయిస్ బాగాలేదంటే ప్రార్థన చేయండి. పాట పాడమంటే నాకు టోన్స్ రావట్లేదంట. టోన్ ఏ టోన్ రావట్లేదమ్మా? నేనేమన్నా మైక్ ఎట్టమన్నానా? ప్రార్థన చేయటమే. నీకు నష్టం జరిగిందనుకో, అదే గడిలో ఆవిడ కాలు దొక్కాడు అనుకో, నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయా? కళ్ళు మూసుకుపోయినాయి నీకు, నా కాలు కాని పట్టలేదు ఇంక దొక్కుతావు అని అంటారు. అప్పుడొచ్చేద్దు లోడు, అప్పుడొచ్చేద్ది. దేవుడి సన్నిధిలో దేవుడు లేదు. కొంచెం దేవుడి సన్నిధిలో ఉన్నావు అని కూడా తెలియదు. తొక్కటం దాడేమంటాడు, ఆడక్కడికే చెప్పేస్తాడు. పొరపాట్లు కాలు దొక్కాడు అనుకో, ఏ అన్నదో అక్కదో సారీ చెప్పేస్తాడు. అప్పుడే క్షమించమ్మా అంటాడు, చక్కని మాట. అయినా ఆగచ్చుగా నోరు ఆగిద్దా? పోలే బాబా, వెళ్ళిపో బాబా అంటుందా ప్రేమగా. అందరు వాళ్ళు ఎక్కడనే వాళ్ళు ఎంత మీద పెట్టుకున్నాను, నేను ఎవరినో తెలుసా అంటా దేవుడు. ఎవడు చూడు ఆగ్రహంగా అంటా తెలుసు. పోనీ ఆవిడ కూడా హడావుడిగా అలా ఆయన చెప్పకుండా ప్రార్థనకు వచ్చింది అనుకో, ఆ ప్రార్థనలో ఉండి అమ్మా ఆయన కొడుకు వచ్చాడు అనుకో, ఈమె కూడా కసాపస ఆ కుర్చీలో కూర్చున్నవాడు కాలో చెయ్య తగులుకోవద్దుగా, చూసుకుని బా ఏంటే అంటాడు తీరులాగా. ఇట్లాంటివి జరిగింది కదా. అదేనా భక్తి? దేవుని దగ్గర ఎలా ఉండదు? ప్రభువు దగ్గర వేడుకున్న వారిగా వినయముగా ఎంతున్నా కానీ ఆవిడేమైంది? తగ్గించుకుందా, హెచ్చించుకుందా? సమృద్ధి కలిగిన ఆవిడేగా. ఏం లోటు ఉందా? ఆమె ఏం లోటు ఉందా? ఆమెకి ఏ లోటు లేదు. అయితే ప్రభువు దగ్గర వేడుకోవాలి. నా బిడ్డ, నా కుమార్తె బాగుపడాలని గొప్ప ఉద్దేశము కలిగి ఉంది. అని నా కుటుంబం కూడా బాగుపడాలి, మాకున్న బంధకాలు తెంచబడాలి, మాకున్న ఇరుకులన్నీ సమృద్ధి కావాలి అని ఎంతగాని ఆశపడితే, సహాయం కొరిగితే యేసయ్య సహాయాన్ని చేస్తాడు. అట్టి మేలుతో నిన్ను, నన్ను, మనందరినీ యేసయ్య ప్రార్థన సహవాసములో కూడి ఉన్న బిడ్డలందరికీ సహాయమును చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. స్తుతుల పైన శుభాసునాస్తుడమైన గొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ బిడ్డలమైన మా పట్ల నీ కృప చూపించి, మీ దయ చూపించి, మరియు సాయంకాల వేళలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజముగానైనా కోరాహు కుమారులు మొరపెట్టి నీ సన్నిధిలో కనపడాలి ప్రభువా. ఇదిగో మా ప్రాణము దుత్తి నీతి వాగుల కొరకు ఆశపడినట్టు ప్రభువా, నీ కొరకు ఆశపడుతూ ఉన్నది, తొలుగులాడుచు ఉన్నది అని జీవము గల దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడుతున్నా అని ఆశతో అన్నాను. అయితే మేము ఎలాగా మొరపెడుతున్నామనైనా అయ్యా, ఎప్పుడు మేము ఎలాగా మొరపెడితే ఆ కార్యాలు సాధనములు జరుగుతాయి. కనాను స్త్రీ మొరపెట్టింది, యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కనికరించినైనా, కరుణించినైనా, సహాయం ఇచ్చే ప్రభు అని మొరపెట్టింది. ఆ మొరపెట్టిన మొరని మీరు ఆలకించారు ప్రభువా. ఆ ఓర్పును చూశారు, ఆమె సహనాన్ని చూశారు, ఆమె భక్తులు చూశారు, పరీక్ష పెట్టారు. భక్తిలోనైనా గెలిచిన ఆవిడిగా నీకు మొరపెట్టింది, సహాయం కోరుకుంది ప్రభువా. మేము మొరపెడితే మా అవసరాలు తీరుతాయి, మా ఇబ్బందులు తీరుతాయి, మరి కొన్ని ఇరుగులు తీరుతాయి, బిడ్డలకు మంచి స్థితిలో ఉంటారు. అలా మొరపెట్టేవారిగా అయ్యా, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, అయ్యోనైనా తండ్రి, మరి ఇరుగు పరివారి కొరకు, సహవాసము కొరకు, దేశము కొరకు, దేశ క్షేమము కొరకు అనేకమైన వారి ప్రభువా చూచగాళ్ళు ఉన్నారు. అయ్యానైనా తండ్రి, తిరుగుబోతులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు. అనేకుల కొరకు మొరపెట్టే ప్రార్థన కలిగిదా విశ్వాసులుగా నిలబెట్టండి. ప్రతి బిడ్డ కుటుంబంలో సమృద్ధిని పొందుకోవడానికి అతి కృపతో, అతి కనికరంతో నింపండి ప్రభువా. అయ్యా, నెమ్మది లేని వారిగా ఉన్నారు, సమాధానం లేని వారిగా ఉన్నారు. అయ్యా, యేసు ప్రభువా అని నీకు మొరపెడితే కార్యాలు చేసేవాడవని అట్టి విశ్వాసము గొప్పదై ఉండాలి, విశ్వాసములో నమ్మిన వారిగా ఉండాలి.
నమ్మితే కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు పొందుకునే కృపను, అటు కనికరాన్ని నాకు, మాకు, మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.